ఏ ఎండక గొడుగు బట్టుట్లా ఇంద్రబాబు మస్తు రాటు తెలిపేయండు. అయితే ఆదివారం లేకుంటే సోమవారం, మరీ ముఖ్యంగా పొత్తుల విషయంలోనైతే అందితే జుట్టు లేదంటే కాళ్ళు అన్నట్టే ఉన్నది మన బాబుగారి లెక్క. మరి ఇట్లా చేస్తే అసలు ఈ ఇంద్రబాబును ఎవ్వరు నమ్ముతారో ఎట్లా నమ్ముతారో? నమ్మకేం చేస్తారు, నేను నమ్మేస్తాను, మా ఎల్లో మీడియా నమ్మిస్తుంది. మీది నాలుకనా తాటి మట్టనా అని అంటున్నారు చాలా మంది. తాటి మట్టైనా కరకట్టైనా నాకు కావాల్సింది సీఎం కుర్చీ, దానికోసమే ఇదంతా. అసలు ఇప్పటి వరకు ఎన్నిసార్లు మాట మార్చిండ్లో యాదికున్నదా మీకు? ఓ టైం సింగ్, నేను నిప్పు లాంటి వాడిని, నీతికి నిజాయితీకి కట్టుబడిన వాడిని, విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న వాడిని. అబ్బచ్చా, అవునా? ఎన్టీఆర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన మా దేవుడు. అట్లయితే మరి 1983లో ఆయన ఏమన్నారో గుర్తుందా? అధిష్టానం ఆదేశిస్తే ఎన్టీఆర్ మీద పోటీ చేస్తా, పిల్లనిచ్చిన మామనే ఓడిస్తానని శపథం చేసినావు. ఆ ఎలక్షన్ లో ఓడిపోగానే ప్లేటు ఫిరాయించి మామకు మస్కా కొట్టి పార్టీలో చేరి పసుపు పూసుకున్నావు. 1985లో ఏమన్నావో చూసుకో. ఎన్టీఆర్ దేవుడు, తెలుగు జాతి ఆత్మ గౌరవం. ఇప్పుడు ఏమంటావు? నేనేమంటానంటే ఇప్పుడు కూడా ఎన్టీఆర్ మాకు దేవుడు. దట్ ఈస్ నిజం. yes, దట్ ఈస్ నిజం. మరి అట్లయితే ఎన్టీఆర్ కు ఎందుకు వెన్నుపోటు పొడిచినావు? 1995లా ఆయన ఏమన్నావో ఒక్కసారి యాది చేసుకో. ఎన్టీఆర్ కి నైతిక విలువలు లేవు. చూసినావు కదా. సరే, అది అట్లుంచు. 1999లా బీజేపీ భజన చేసినావు, అటు చూడు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం. అదైంది కదా. మళ్ళా 2003 వచ్చేసరికి మాట మార్చినావు. ఏమన్నావో చెప్పాలనా? అటు చూడు. మోడీని జైల్లో పెట్టాలి, మోడీ హైదరాబాద్కు వస్తే అరెస్ట్ చేస్తా. సార్ చూస్తున్నారా? వాట్ ఐఎమ్ సేయింగ్, నేనేమంటున్నానంటే ఆగండి, ఇంకా ఉన్నాయి మీ చెమక్కులు. వరుసగా వేసుకుంటా పోతా చూడుర్రి. 2004 బీజేపీ వల్లే ఓడిపోయాం, బీజేపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశాం. 2013లా కాంగ్రెస్ మీద ఇరుసక పడ్డారు. సోనియా ఇటలీ దయ్యం. 2014లా మళ్ళా పాత పాట అందుకున్నారు. మోడీ దేశానికి కావాలి, బీజేపీకే మా మద్దతు. 2018 వచ్చేసరికి మీ లోపటున్న అపరిచితుడు బయటకు వచ్చిండు. మోడీని ఏమన్నారు చూడండి. మోడీ ఒక ఉగ్రవాది, భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూస్తాడు. సోనియా గాంధీ దేవత. 2019లా మళ్ళా సల్లబడ్డారు. మోడీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఇక ఇప్పుడు 2024లా మళ్ళా మోడీ భజన షురూ చేసిండ్రు. దేశానికి మోడీ అవసరం ఉంది. మోడీ ప్రపంచం మెచ్చిన నాయకుడు. ఎందుకు ఏడుస్తారు సార్? చేసేది చేసుకుంటేనే అట్లా బాధపడితే ఎట్లా? నిజంగా ఏడుస్తున్నాను అనుకున్నావా? అప్పుడప్పుడు జనాలను నమ్మించడానికి ఇలా యాక్టింగ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగు! మీ మామనే మించిపోయిండ్లు. అసలు నన్ను అడిగితే భారతరత్న అవార్డు మీకే ఇయ్యాలే. చూసిండ్లా నుల్లా ఇట్లా గడికోపారి మాటలు మార్చే లీడర్ను ఇక ఏమంటారో మీరే చెప్పుర్రి.